ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మద్యం ఉచిత ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు ఆయన పూచికత్తుతో పాటు లక్ష విలువ గల బాండ్ సమర్పించనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం గుంటూరు నగరంలోని సిఐడి ఆఫీస్కు వెళ్తారు. చంద్రబాబు వస్తూ ఉండడంతో సిఐడి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మద్యం ఉచిత ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు ఆయన పూచికత్తుతో పాటు లక్ష విలువ గల బాండ్ సమర్పించనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం గుంటూరు నగరంలోని సిఐడి ఆఫీస్కి వెళ్తారు. చంద్రబాబు వస్తూ ఉండడంతో సిఐడి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మద్యం ఉచిత ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు ఆయన పూచికత్తుతో పాటు లక్ష విలువ గల బాండ్ సమర్పించనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం గుంటూరు నగరంలోని సిఐడి ఆఫీస్కి వెళ్తారు. చంద్రబాబు వస్తూ ఉండడంతో సిఐడి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చంద్రబాబు ఇవాళ సిఐడి ఆఫీస్కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అటు పోలీసులు సైతం భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. మరి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. ఏదైతే చూడొచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా గుంటూరు రానున్నారు. గుంటూరులోని సిఐడి కార్యాలయంలో ఏదైతే ఆయనపై పెట్టినటువంటి కేసుల ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, అక్రమ మద్యం కేసు కావచ్చు, ఇసుక ఆ కేసుల్లో కూడా పూర్తి స్థాయి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ఆ పూచీకత్తు ఏదైతే ₹1,00,000 విలువ గల ఆ బాండ్ పేపర్లు కూడా గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో ముందుగా అందజేయనున్నారు. అనంతరం 3:45 కూడా గుంటూరు నుంచి ఏదైతే తాడాపల్లి కుంచెలపల్లిలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మాత్రం వెళ్ళనున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే హైదరాబాద్ నుంచి కూడా మరి కాసేపట్లోనే టీడీపీ అధినేత బయలుదేరిపోతా ఉన్నారు. హైదరాబాద్ నివాసం నుంచి నేరుగా ఆ గుంటూరులోని సిఐడి కార్యాలయంకి వచ్చిన అనంతరం కూడా తాడాపల్లిలో ఉన్నటువంటి కుంచెలపల్లి సిఐడి కార్యాలయం చేరుకొని అక్కడ ఏదైతే యొక్క కేసులకు సంబంధించినటువంటి పూచీకత్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సిఐడి సంబంధించినటువంటి అధికారులకు అందజేయనున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద మాత్రం పెద్ద మొత్తంలో పోలీసులు అయితే మాత్రం మోహరించున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆయనకు అక్కడ చేరుకొని ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ యొక్క కేసుల విషయంపై కూడా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్రమంగా ఈ యొక్క కేసులు పెట్టారని చెప్పి కూడా టీడీపీ అధినేతపై ఇప్పటికే ఖండించారు. దీనికి సంబంధించి కూడా ఇది చాలా నిజంకృతం అయినటువంటి ధోరణి అంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క అక్రమ కేసుల విషయంలో పూర్తి స్థాయిలో తను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చంద్రబాబు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు తాజాగా ఏదైతే ధర్మస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఉత్తర్వుల మేరకు కూడా ఈ యొక్క పూచీకత్తు బాండ్లు అనేది మాత్రం సిఐడి సంబంధించిన అధికారులకు నేరుగా టీడీపీ నేత చంద్రబాబు అయితే మాత్రం అందజేయనున్నారు. మరి అయిన నేపథ్యంలోనే ప్రస్తుతం తాడాపల్లిలోని కుంచెలపల్లి సిఐడి కార్యాలయం వద్ద పెద్ద మొత్తంలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరి అదేవిధంగా గుంటూరులోని సిఐడి కార్యాలయం వద్ద కూడా భారీ మొత్తంలో పోలీసులు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు భద్రతా చర్యలకి మాత్రం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆనంద్. ఓకే పవన్, మరి ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించడం గల కారణం ఏమై ఉంటారు అంటారు?
అంటే తప్పకుండా చూడొచ్చు. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కూడా ఆయన అభిమానులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో కూడా చేరుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుంటే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుపై పెట్టినటువంటి అక్రమ కేసులను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తాజాగా పరిణామాలు పూర్తి తీవ్ర స్థాయిలో మారేటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి టీడీపీ అధినేత గుంటూరు రానున్న నేపథ్యంలో కూడా ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నేపథ్యంలోనే ప్రస్తుతం సిఐడి కార్యాలయం వద్ద పోలీసులు మాత్రం మోహరించి ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు ఈ చర్యలు తీసుకోవడానికి మాత్రమే పోలీసులు పెద్ద మొత్తంలో కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏమైనా కూడా చంద్రబాబు సంబంధించినటువంటి కేసుల విషయంలో కూడా ఇటు నోటీసులు ఇచ్చారు, కానీ ఇటు చంద్రబాబుకి గత 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇంటి వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంటే భద్రతా విషయంలో చంద్రబాబుకి కట్టుదిట్టంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ ధర్మాసనం పూర్తి స్థాయిలో కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబుకి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు బందోబస్తు మాత్రం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.